హాయ్ హలో వెల్కమ్ టు E96 ఎంటర్టైన్మెంట్. నేను మీ సౌమ్య. ప్రస్తుతం ఈ రోజు మనం జగిత్యాలకు వచ్చామన్నమాట. ఎందుకు అనుకుంటున్నారు కదా, ఒక్కసారి నా బ్యాక్ సైడ్ చూడండి. బ్యాక్ సైడ్ లో షూటింగ్ జరుగుతుంది. ఎవరిదా అంటే జానులేరి అక్క. సో జానులేరి అక్క అంటే చాలా మందికి తెలుసు కదా, తను వేసే డాన్స్ స్టెప్పులు అందరూ మస్తు ఇష్టపడుతుంటారు. షూటింగ్ అనగానే ఒక 4 minutes వచ్చే సాంగ్ కి దాదాపు వాళ్ళు ఎన్ని గంటలు కష్టపడి షూట్ చేయాల్సి వస్తుంది ఈ ఎండలో అనేది వాళ్ళ కష్టం ఈరోజు చూపించడానికి మనం ఇక్కడికి వచ్చామన్నమాట. మనం ఒకసారి జానక్కతో కూడా మాట్లాడదాం, ఎందుకంటే డీజే వర్షన్ సాంగ్ అనమాట ఇది. శనిగసేల నిలబడి సాంగ్ ఆల్రెడీ ట్రెండింగ్ లో ఉందనమాట. సో మార్నింగ్ నుంచి మనం చూసాం కదండి, షూటింగ్ లో చాలా కష్టపడి అలసిపోయి, ఈ ఒక్క షూట్ అనే కాదు, అక్కవి చాలా రీల్స్ కూడా కొన్ని వైరల్ అయినాయి. షూటింగ్ చేస్తుంటే మిడిల్ లో ఒకసారి కళ్ళు తిరిగి పడిపోవడం, ఇట్లాంటి విజువల్స్ మనం చాలానే చూసాం. సో ఆ మరి షూటింగ్ లో ఉన్న కష్టాలు ఏంటి ఒక్కసారి కనుక్కుందాం. అక్క నమస్తే. నమస్తే. ఎట్లున్నావు? మంచిగా. అలసిపోయినా అని చెప్పకు. అలసిపోయినా చూస్తున్నా కదా, మళ్ళీ అలసిపోయినా చెప్పకండి ఎట్లా. అక్క అలసిపోయినా కూడా ఎనర్జెటిక్ గా ఉంటది అనమాట, అదే స్పెషాలిటీ. అట్లా అట్లా అక్క సీక్రెట్ చెప్పక్క. సీక్రెట్ ఏం లేదు, సీక్రెట్ అంటే ఏం లేదు. చెయ్యాలని ఫిక్స్ అయినప్పుడు చెయ్యాలి. ఎంత బాగాలేకపోయినా మనము ఒకరికి ఒక రోజు ఈ సాంగ్ చేస్తున్నాం కంప్లీట్ చేయాలంటే అది మైండ్లో ఉంటుంది. ఎంత హెల్త్ బాగాలేకపోయినా ఈ రోజు వాళ్ళకి కంప్లీట్ చేయాల్సిందే అని చెప్పేసి చేస్తాం అంతే. అక్క ఇంతకుముందు నీతో పాటు సైడ్ డాన్సర్లు చేసిరు కదా, వాళ్ళందరినీ నువ్వే తీసుకొచ్చినావు, వాళ్ళకి లైఫ్ ఇచ్చినావు అని చెప్పేసి ఒక ఆమె నాకు ఇన్స్పిరేషన్ జానక్క అని చెప్పింది, అంజలి. అంటే ఉన్నారు, కొంతమంది చెప్పుకుంటారు, కొంతమంది చెప్పుకోరు. చెప్పిన వాళ్ళు మనోళ్ళు, చెప్పని వాళ్ళు మనోళ్ళు కాదని కాదు. కొంతమందికి చెప్పాలనిపిస్తే చెప్తారు. ఇక మనమైతే డబ్బాలు కొట్టుకోము కదా, మేమే తీసుకొచ్చినాం అని. అట్లా జానక్క సింగిల్ టేక్ ఆర్టిస్ట్. అప్పుడప్పుడు పోతుంది, అప్పుడప్పుడు పోతుంది. అట్లా అబద్ధాలు ఆడద్దు అని చేస్తాం, కానీ అప్పుడప్పుడు కొన్ని మిస్టేక్స్ చేస్తాం. మరి అంత సింగిల్ టేక్ అని కాదు, పోతే ఎవరికైనా మిస్టేక్స్ పోతాయి, కానీ ఎక్కువ టేక్స్ తీసుకోరు. అక్క ఇప్పుడు నువ్వు ఈరోజు షూట్ చేసినావు కదా, రేపే నీకు మళ్ళీ షూట్ ఉంది అనుకో, ఎట్లా మేనేజ్ చేస్తావు? నిద్ర గానీ లేకపోతే మళ్ళీ కాస్ట్యూమ్స్ అంతా చిరాకు ఉంటది కదా? చిరాకున్నా కూడా చేయాలి, తప్పదుగా. అంతేనా? సో ఇప్పుడు షూటింగ్ లో చాలా ప్రాబ్లమ్స్ అయితే ఫేస్ చేస్తుంటాం ఆబ్వియస్లీ మనం. ఇప్పుడు ఇది ఎండాకాలం కాబట్టి మార్నింగ్ నుంచి నేను చూసిన, సో వాటి ఆ కష్టాల గురించి ఒకసారి. ఇప్పుడు నువ్వు చూసినా కూడా నీకు తెలుసు, మేము ఒక 4 minutes సాంగ్ ని ఎంత ఎండలో చేస్తాం, ఎంత వర్షంలో చేస్తాం, ఎంత చలిలో చేస్తాం, ఇవి ఎవరికి అవసరం లేదు. ఒక 4 minutes సాంగ్ చూసి జడ్జ్మెంట్ చేస్తారు. ఆ అమ్మాయి చూడు ఎట్లా చేస్తుంది, ఈ అమ్మాయి చూడ, ఈ అబ్బాయికి ఎక్స్ప్రెషన్స్ లేవు, ఆ అబ్బాయికి ఎక్స్ప్రెషన్. కానీ మేము చేసే కష్టం ఇక్కడ. కొంతమంది కళ్ళు తిరిగి పడిపోతారు. ఈ రోజు 43 degrees ఎండ్ ఉంది, అందులో అప్పటికి మేము చేస్తున్నాము అని అంటే ఒకరికి మాట ఇచ్చినాం. దెన్ మా కోసం కూడా, మా ఫుడ్ కోసం మేము చేసుకోవాలి కాబట్టి మేము చేసుకుంటాం. కానీ అంత కష్టపడిన దానికి ఎవరైనా సరే నెగిటివ్ పెడితే బాధ అనిపిస్తుంది. నేను ఇంత కష్టపడ్డాము, వాళ్ళు మెచ్చుకోకుండా పర్లేదు, ఓకే నైస్, మీకు ఏదైనా నచ్చిపోతే ఈ ఎక్స్ప్రెషన్స్ మార్చుకోండి, నెక్స్ట్ ఇలా చేయండి అక్క, లేకపోతే హీరో ఇది లేదు, ఈ మూమెంట్స్ రిపీట్ అవుతున్నాయి అక్క, కొంచెం అది ఎట్లున్నాయి, సేమ్ మూమెంట్ రిపీటెడ్, వాట్ ఈస్ దిస్ అని అంటే, ఓర్నయ్యా మీకేం తెలుసు రావాలి కష్టాలు అని అనిపిస్తుంది అంతే. కానీ చాలా కష్టపడతాం. నేను ఒక్కదాన్నే కాదు, చాలా మంది ఆర్టిస్టులు ఇప్పుడు ఎంతమంది ఉన్నారో. ఇప్పుడు నువ్వు నన్ను చూసావు, మరి వేరే వాళ్ళని చూడవు కదా. సో అందరూ ఎంత కష్టం అంటే మార్నింగ్ 4:33కి లేచి, బేసిక్గా మనకి ఎవరికి కొన్ని ఆలోచనలు అన్నీ ఉన్న వాళ్ళకి నిద్ర పట్టదు, నాకైతే అసలు పట్టదు. నువ్వు చూసినావుగా. అక్క పాపం ఏంటారు బాధలు విన్నామంటే ఫస్ట్ చూసి అందరి కళ్ళలో కన్నీళ్ళు వస్తాయి అనమాట. సో అట్లా పడుకోము. మళ్ళీ ఎర్లీ మార్నింగ్ 4:30కి లేచి, మనం నైట్ ఎప్పుడు పడుకున్నామో ఎవరికి అవసరం లేదు, కొరియోగ్రాఫర్కి అవసరం లేదు, కెమెరామ్యాన్కి అవసరం లేదు, ప్రొడ్యూసర్కి అవసరం లేదు. వాళ్ళు టైం చెప్పిండ్రు, మనం పోవాలి. 4:30కి లేచి మేకప్ వేసుకొని రెడీ అయ్యి పోయి షూట్ నుంచి మళ్ళీ ఇప్పుడు చూడు నైట్ అయింది. కొన్ని షూట్స్ తొందర అయిపోతాయి, అప్పటి వరకు ఇట్లా అనొద్దు, ఫేస్ మంచిగా ఉండాలి. ఇప్పుడు అంటే తప్పుగా అనుకోదు, సింగర్స్ అందంగా లేకపోయినా ఏం లేకపోయినా వాళ్ళు పాట పాడతారు కాబట్టి వాళ్ళ గొంతుతో అవసరం. ఒక ఆర్టిస్ట్కి ఫేస్తోనే అవసరం. మేము ఫేస్ ఎంత కాపాడుకుంటే మాకు అంత అవకాశాలు వస్తాయి. కొంతమంది అంటే నేను చూసిన వాళ్ళ దాంట్లో నల్లగుంటే అసలు ఒప్పుకోరు. నేను చాలా మందితో గొడవ పెట్టుకొని సైడ్ డాన్సర్లను కూడా నా పక్కకుంటే చాలా మంది నన్ను అన్నారు, అహో వాళ్ళు నల్లగుంటే మేము కొంచెం మంచిగా అనిపిస్తుంది అని. అంటే అట్లా కాదు, వాళ్ళకు కూడా లైఫ్ ఉండాలి కదా. ఉండాలంటే వాళ్ళకు కూడా నల్లగా ఉన్నంత మాత్రం ఇట్లా కాదు, టాలెంట్ ఎవరి దాంట్లోనే ఉంటుంది అనేది నా ఒపీనియన్. అందరు కష్టపడతారు,
మా వాళ్ళందరూ పైకి రావాలని నేను కూడా కోరుకుంటాను. నాతో పక్కకున్న వాళ్ళు కూడా లీడ్ ఛాన్సెస్ చేయాలని నేను చాలా కోరుకుంటా. చాలామంది వచ్చారు కూడా అట్లనే లీడ్ సాంగ్స్ చేస్తారు. అంటే నేను ఎట్లుంటా అంటే సాంగ్స్ ఇస్తాను కదా, ఎవరైనా మిస్టేక్ చేసి ఈ పాట నువ్వు మంచిగా చేయలే అని ఫోన్ చేసి చెప్తా, మస్తు చేస్తే మస్తు చేసినవే అని చెప్తా. అట్లా ఉంటుంది అంతే. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, ఇంకేం అడొద్దు చాలు. అక్క ఒక క్వశ్చన్ అక్క, ఒకటే క్వశ్చన్ లాస్ట్ అండ్ ఫైనల్. ఇప్పటిదాకా చెప్పింది కదా అక్క, సింగర్స్ కంటే మోస్ట్లీ వాళ్ళ గొంతు బాగుంటే చాలు అని చెప్పేసి. మరి జానక్క బ్యూటీ మెయింటైన్ చేస్తుంది కదా, మరి ఆ బ్యూటీ సీక్రెట్ ఒకసారి అడుగుదాం. ఇట్లా చెప్పద్దు, ఎందుకు అట్లా చెప్పాలి అక్క. నువ్వు ఇప్పుడు అన్నావు కదా అక్క అందరికి నేను చికెన్ తింటా రోజు. జోక్ జోక్ సీరియస్ గా చికెన్ తింటా నేను రోజు. సీరియస్ గా నువ్వు చెప్పిన రోజు చికెన్ తిన్నారు అనుకో ఆగమైపోతారు. లేదు, నేను ప్రతిరోజు నేను చికెన్ తినకుండా ఒక మండే మాత్రమే తినా, చికెన్ ఫుల్ తింటా. ఈ మధ్యలో ఏంటంటే ఎండాకాలం కాబట్టి జ్యూసెస్ ఎక్కువ తీసుకుంటున్నా, క్యారెట్ జ్యూస్ కానీ ఇట్లా తీసుకుంటున్నా. బేసిక్ గా నేను చికెనే తింటా, ఫుల్ చికెన్ తింటా సీరియస్లీ. అదే ఎనర్జీ ఇంకా నాకు, అదే ఎనర్జీ. సో జానక్క హైపర్ యాక్టివ్, అందరికీ తెలుసు అది. సో వచ్చినప్పటి నుంచి నేను కూడా చూస్తున్నా. ఈ అక్క ఎంత బాధ ఉన్నా ఏది ఉన్నా కూడా షూట్లకు పోగానే జాను టేక్ రెడీ అనగానే ఓకే మాస్టర్ ఇంతే, ఇక అదే ఊపులు ఉంటుంది అనమాట. అంతే కదక్క? అంతే. సో అక్క దగ్గర చూసి నేర్చుకోవాల్సినవి, అక్కని చూసి ఇన్స్పైర్ అయిన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. సో అక్క అందరికి ఫోక్ లో ఒక ఇన్స్పిరేషన్ అనమాట. ఆబ్వియస్లీ అందరూ అదే చెప్తుంటారు. ఫోక్ స్టార్ట్ అయిందే జానక్కతో అని మాత్రం నేను చెప్తాను, నేను చూసినప్పటి నుంచి అయితే. అట్లా ఏం లేదు. అంటే ఫస్ట్ అప్పుడు ఎవరికి చేయాలి అని ఇట్లా భయం ఉంటుంది కదా కొంతమందికి. మనం వచ్చిన తర్వాత అరే వాళ్ళే చేస్తున్నాం మనం ఎందుకు చేయొద్దు అని అందరూ. నేను ఇప్పటికీ చెప్తా, ఎవరికైనా టాలెంట్ ఉంటే ఫ్యామిలీని ఒప్పించుకొని వచ్చి మీరు కూడా చేయొచ్చు, ఏముంది చేయొచ్చు. అందరికి టాలెంట్ అందరి దాంట్లో ఉంటుంది. అది ఏంటంటే వాళ్ళు ఇంట్లో ఉంటే ఏం రాదు కదా, టాలెంట్ ఉంటే మనం బయటకు వచ్చి చూపిస్తే కంపల్సరీ వస్తుంది. ఓకే. సో అక్క ఈరోజు ఈ మాట్లాడే 2 నిమిషాల మాటల కోసం నేను హైదరాబాద్ నుంచి ఇడికి నిన్నొస్తే ఈ రోజు నైట్ దాదాపు టైం ఎంత అని చెప్పిన. అసలు ఇట్లా మాట్లాడను, నాకు కొంచెం టైం ఉంది, ఆ టైం వరకు కూడా నేను డాన్స్ గురించి కూడా మాట్లాడాను అని చెప్తే నన్ను బుక్ చేసి కూర్చోబెట్టి 8:44 అవుతుంది. ఇప్పుడు ఇచ్చింది నాకు ఒక బయట, ఈ 2 నిమిషాల బయట అయినా పర్లేదు. థ్యాంక్ యూ సో మచ్ అక్క. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ వాల్యుబుల్ టైం. థ్యాంక్ యూ రా. సో ఇప్పటివరకు జానక్కతో మాట్లాడినాం కదా, ఇప్పుడు మరి జానక్క పక్కన చేసిన యాక్టర్ ఎవరు అనుకొని అందరూ చాలా క్యూరియాసిటీతో వెయిట్ చేస్తూ ఉంటారు. సో ఆల్రెడీ అందరికీ పరిచయం ఉన్న వ్యక్తే. ఈ మధ్య సాంగ్స్ కూడా జానక్కతోని వీళ్ళిద్దరు జోడీలో వచ్చిన సాంగ్స్ చాలా హిట్ అవుతున్నాయి, మనం కూడా చూస్తూనే ఉన్నాం. సో ఒక్కసారి వాళ్ళ జర్నీ ఎలా స్టార్ట్ అయింది, ఈ ఫోక్ ఇండస్ట్రీకి రావడానికి గల కారణం ఏంటి, ఎవరు తీసుకొచ్చారు, ఇలాంటి క్వశ్చన్స్ అడుగుదాం. సో నమస్తే. నమస్తే సిస్టర్. సో బ్రదర్, మీరు ఇప్పుడు ఈ ఫోక్ ఫీల్డ్కి వచ్చారు కదా? అవునవును. సో ఎన్ని ఇయర్స్ నుంచి వచ్చారు, ఎవరు తీసుకొచ్చారు? 2 years అవుతుంది, 2.5 years 2 years అట్లా అవుతుంది. నేను నార్మల్గా ఈ ఫోక్ ఇండస్ట్రీకి రాకముందుకు ఈవెంట్ మేనేజర్ లాగా ఈవెంట్స్, ఒక డ్యాన్స్ స్కూల్ రన్ చేసుకుంటూ ఉండేటోని. ఒక షూట్లో అర్జెంట్ డాన్సర్స్ కావాలంటే ఎవరు లేకుంటే నేనే వెళ్ళి అందరితో పాటు డాన్స్ చేసిన. అక్కడ జానమ్మకి నా డాన్స్ స్టైల్, ఇంకా డాన్సర్స్కి ఎట్లా ఉంటుంది అంటే ఎవరైనా మంచిగా ఆడితే వాళ్ళని ఎక్కడైనా తీసుకెళ్ళాలి అని ఉంటుంది. ఇంకా జానమ్మకి ఇంకెక్కువ ఉంటుంది దాంట్లో. అట్లనే నన్ను మంచిగా చేస్తున్నానని నన్ను ఎంకరేజ్ చేసి తీసుకొచ్చి నాకు సాంగ్స్ ఆఫర్ చేసి, కొత్త అబ్బాయి మంచిగా చేస్తాడు, వేరే వాళ్ళకి తెలియదు, స్టార్టింగ్ తెలియదు కదా, తెలియకపోయినా కానీ మంచిగా చేస్తాడు, చేపియండి బాగుంటుంది, మంచిగా చేస్తాడని నన్ను ఇక్కడ దాకా తీసుకొచ్చింది జానమ్మ. ఎవరికైనా థ్యాంక్స్ చెప్పాలి అంటే అది ఫస్ట్ నేను జానమ్మకే చెప్తాను. సో ఎన్ని ఇయర్స్ బాండింగ్ మీది? 2.5 years అవుతుంది. 2.5 years అవుతుంది. 2.5 years లో ఫస్ట్ మీట్ అప్పుడే డైరెక్ట్ మీ డాన్స్ ఫస్ట్ సాంగ్ షూట్ అప్పుడే. ఏ లొకేషన్ లో చూసారు? నల్గొండ. మాది వచ్చేసి ప్రాపర్ నల్గొండ. అక్కడ ఒక సాంగ్ ఆటోదయ సాంగ్ లో పరిచయం అయ్యి, తర్వాత నెక్స్ట్ షూట్ లో నాకు హీరోగా ఛాన్స్ ఇచ్చి అక్కడి నుంచి కంటిన్యూగా చేస్తున్నాను. ఓకే. సో ఇప్పుడు మీ ఇద్దరు కాంబినేషన్ లో చేస్తున్నారు కదా, ఏ రోజన్నా అరే నేను లో చేస్తున్నట్టు జాను అక్క కంటే అట్లా ఎప్పుడైనా అనిపించిందా? అంటే అనిపించిన కానీ బయటకు అట్లా చెప్పాను. జానక్క ఎనర్జీ వేరే లెవెల్ కదా. ఒక 10 మంది అబ్బాయిలు ఆడుతుంటే సైడ్కి ఎంత పవర్ ఉంటుందో, అక్కడ జానం ఒక్కతో ఆడితే అంత పవర్ ఉంటుంది.
అప్పుడు అనుకుంటా, నేను కూడా అప్పుడప్పుడు అనుకుంటా, అమ్మ ఎంత వేస్తుంది రా, ఎంత ఎనర్జీగా వేస్తుంది రా, నేను కూడా వేయాలి, అరే ఒక్క టక్కున ఒక టేక్లో కొట్టాలి అనుకుంటా చేస్తా. కానీ లోపల ఒకటి ఉంటుంది కానీ బయటికి ఎక్స్పోజ్ చేయను అట్లా. అంతే అంతే. సో మీరు డాన్స్ నేర్చుకున్నారా లేకపోతే ఎలా? నేర్చుకున్నా సిస్టర్, నేర్చుకున్నా, మా మాస్టర్స్ నేర్పించారు. తర్వాత నేను స్కూల్ పెట్టి నేను పిల్లలకి ఇంకా నేర్పిస్తాను. ఓకే. సో డాన్స్ నేర్చుకొని 2.5 years తర్వాత జానకకి పరిచయం అయ్యి వచ్చి ఇప్పుడు ఒక సాంగ్స్ వీళ్ళిద్దరు కాంబినేషన్లో వస్తున్నాయి అంటే అది ఫస్ట్ క్లిక్ చేసి చూసేస్తారు. అలా ఉంటుందన్నమాట. అంత బాగా ఉంది మీ కెమిస్ట్రీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ అంత బాగా వండింది అనమాట. అండ్ ఇంకోటి ఏంటంటే ఇప్పుడు మీరు ఈరోజు చేశారు కదా, ఇప్పుడు షూటింగ్ అనగానే ఆబ్వియస్లీ చాలా కష్టాలు అయితే ఉంటాయి కదా. అవునవును సిస్టర్. సో మీరు ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్? ఇప్పుడు సమ్మర్ కదా సిస్టర్, ఎండనే మొత్తం మ్యాక్సిమం ఫేస్ చేయడం అంటే ఎండనే. ఇవాళ కూడా లిటరలీ 43 degrees ఉంది. ఆ ఎండకి మధ్యాహ్నం చేస్తుంటే తల మొత్తం వస్తుంది. ఇక్కడ డ్యాన్స్ ఎనర్జీతో మైండ్కి బాగా ప్రెషర్ పెడుతున్నాం, బాగా ఇబ్బంది అవుతుంది. ఎండలో మళ్ళీ కాళ్ళ చెప్పులు షూస్ ఏముండవు, నార్మల్ చేయాలి, మస్తు ఇబ్బందులు ఉంటాయి. ఓకే. ఈ రోజు చేసిన షూట్ లో అయితే పాపం వాళ్ళ కాళ్ళకి చెప్పులు కూడా వేసుకోకుండా కాళ్ళు కాలుతుంటా ఎండకి. ఈరోజు సాంగ్ చేసినాం కదా, చెన్గా చేన్లో నిలబడి. ఆ సాంగ్ నార్మల్గా కార్లో పోతున్నప్పుడు హమ్ చేసుకుంటా. అన్న ఎప్పుడో విన్నా సాంగ్, నేను ఎప్పుడో విని నార్మల్గా సాంగ్స్ పాడుకుంటూ పోతాం కదా, అప్పుడు ఈ సాంగ్ పాడుకుంటూ ఉండేది. ఈ సాంగ్ నేను చేస్తాను నాకు అంటే ఎక్స్పెక్ట్ చేయలేదు, వచ్చింది. అది కూడా జానమ్మ వల్లనే వచ్చింది. థ్యాంక్ యూ సో మచ్ జానమ్మ అండ్ సంతోష్ మాస్టర్కి థ్యాంక్ యూ సో మచ్. ఓకే. సో ఇప్పుడు ఈ సాంగ్ మీకు ఎప్పటి నుంచో తెలుసు కదా? తెలుసు. సో మీకు అనిపించిందా ఇందులో నేను చేస్తే బాగుంటుందని ఎప్పుడన్నా? అనిపించింది, మస్తు ఉంటుంది. ఇంకా హమ్ చేసుకుంటూ పోతూనే ఉంటా సాంగ్. ఈ సాంగ్ చేస్తానని అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఓకే. సో ఇప్పుడు మీరు దాదాపు మార్నింగ్ నుంచి ఇప్పటి వరకు కష్టపడి చేశారు. ఈ సాంగ్ మొత్తం ఎడిట్ అయిపోయాక జస్ట్ వచ్చేది 4 minutes అవుట్పుట్. దానికి కొంతమంది కామెంట్స్ చేస్తూ ఉంటారు కదా, వాళ్ళకి ఏం చెప్పాలనుకుంటున్నారు? మేము ఎంత కష్టపడేది బ్యాక్ సైడ్ ఎవరు చూడరు. జస్ట్ సాంగ్ వస్తే అంతే కదా వాళ్ళ వర్షన్లా కొందరు బ్యాడ్ కామెంట్స్ పెడతారు. వాళ్ళకి ఏం తెలియదు వాళ్ళు ఎంత కష్టపడతారు. ఈవెన్ వాళ్ళు ఏమైనా వర్క్ చేస్తే వాళ్ళు ఎంత కష్టపడతారో మాకు తెలియదు, మా కష్టం వాళ్ళకి తెలియదు. జస్ట్ అట్లా వస్తూనే ఉంటాయి, అంటూనే ఉంటారు, అవి పట్టించుకుంటుంటే అంతే. సో ఇప్పుడు మీరు ఈ మాట అన్న తర్వాత కొంతమంది ఉంటారు, వాళ్ళు ఎలా అంటారంటే నీకు ఇది ఒకటే పని తెలుసా, ఇంకేం పని తెలియదా, ఈ టైప్లో మాట్లాడుతుంటారు. ఆల్రెడీ జానకి ఇట్లాంటి ఫేస్ చేస్తుంది, కొన్ని మనం రీల్స్ కూడా చూసినాం. సో వాళ్ళకి ఏం చెప్తారు? ఇప్పుడు ఒక పర్సన్ ఏ వర్క్ చేయించినా చేస్తాడు, కానీ ఇష్టంతో చేసే వర్క్ ఒకటి ఉంటుంది. అది ఒక కెమెరామ్యాన్కి కెమెరా వర్క్ అంటే ఇష్టం, ఎడిటర్కి ఎడిటర్ ఇష్టం, ఒక డాన్సర్కి డాన్స్ ఇష్టం, యాక్టర్కి యాక్టింగ్ ఇష్టం. అట్లనే ఎవరికి ఇష్టం వచ్చింది వాళ్ళు హార్ట్ఫుల్గా చేస్తారు. ఫోర్స్గా వేరే కూడా వర్క్ చేస్తాం, కానీ ఇష్టంతో చేసేది వర్క్ అయితే హ్యాపీగా చేసుకుంటాం. అది సేమ్ యాక్టింగ్ ప్లస్ డాన్స్ ఇట్లా ఇది చేసుకుంటూ ఉంటాం. ఓకే. సో లాస్ట్ అండ్ ఫైనల్గా జానక క్యారెక్టర్ గురించి చెప్పాలి అంటే ఏం చెప్తారు అసలు? జానమ్మ క్యారెక్టర్ అంటే బయట చాలా అనుకుంటారు. ఇన్ కేస్ నేను కూడా అనుకున్నా, నాకు తెలియనప్పుడు పరిచయం లేనప్పుడు నేను కూడా వేరే తిరిగి అందరిలాగానే పబ్లిక్ లాగా నేను కూడా అనుకునేటోని. ఇక్కడికి వచ్చినాక పరిచయం అయిన తర్వాత కంప్లీట్ డిఫరెన్స్ ఉంటుంది. అంటే బయట బ్యాడ్గా చెడుగా ఏమన్నా మాట్లాడుకుంటారేమో, ఇక్కడికి వచ్చినాక అసలు ఒక పర్సన్ని ఏమంటారు బాధ పెట్టదు, మస్తు ఎంకరేజ్ చేస్తుంది. ఎవరైనా బాధపడుతుంటే చూస్తూ ఉండలేదు. అందరూ ఆమె ఫ్యామిలీనే అనుకుంటారు, సిస్టర్స్ బ్రదర్స్ అందరూ జానమ్మ ఇంకా ఓన్ చేసుకుంటుంది. అందరికీ ఉట్టిగానే నమ్ముతుంది. అందరూ మోసం చేస్తారు అయినా కానీ ఉట్టిగా నమ్ముతుంది. అట్లా వస్తుంది పక్కన జరుగుతుంది రాజు అని. ఓకే సిస్టర్. ఓకే అండి. సో చూసారు కదా, ఇవి వీళ్ళ కష్టాలు అనమాట. ఇది చూపించడం కోసమే ఈరోజు ఇక్కడి వరకు వచ్చామన్నమాట. సో మీ అందరికీ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. సో ఇఫ్ ఇన్ కేస్ ఇప్పటివరకు చేసిన సాంగ్లో ఏదైనా మిస్టేక్స్ ఉంటే కూడా, సో ఇది మిస్టేక్ ఉంది ఇలా చేయండి, లేకపోతే ఇలా చేసి ఉంటే బాగుండేది, ఆ టైప్లో కామెంట్స్ పెడితే బాగుంటుంది తప్ప హ్యాష్గా ఐ డోంట్ లైక్ అట్లా చెప్పకండి. మా మాస్టర్ ఇలా చాలా శేఖర్ మాస్టర్ ఆల్రెడీ అందరికీ తెలుసు. నేను చాలా రోజుల నుంచి అనుకుంటున్నాను శేఖర్ మాస్టర్తో వర్క్ చేయాలి. ఒక డాన్సర్కి, ఒక కొరియోగ్రాఫర్కి ఒక మంచి డాన్సర్ దొరికితే ఆయన కొరియోగ్రాఫ్ స్టైల్ బయటకు వస్తుంది, ఆయన వర్క్ బయటకు వస్తుంది, ఆయన అనుకున్న రేంజ్ బయటకు వస్తుంది. నేను అనుకుంటా ఉంటా, అరే మాస్టర్కి నేను వస్తే, నేను తలిగితే
ఆయన వర్క్ తెలుసు, అందరికి తెలుసు. టేక్స్ తీసుకుంటే ఏమన్నా అంటాడేమో అని భయం. అందరికీ ఆయన వర్క్ తెలుసు. అరే నాలాంటోడు దొరికితే ఇంకా, అంటే నా సెల్ఫ్ నేను చెప్తున్నా, మస్తు ఆడతాను నేను, డ్యాన్స్ మంచిగా చేస్తాను. నేను దొరికితే ఇంకా మస్తు ఉంటుంది నాకు. నా స్టైల్ మంచిగా ఇంప్రూవ్ అవుతుంది, మాస్టర్కి ఇంకా మస్తు ఉంటుంది. కానీ ఇవాళ అయితే మాస్టర్ చాలా అంటే చాలా కష్టపడ్డాడు, మంచిగా నేర్పించిండు. శేఖర్ మాస్టర్ కొరియోగ్రఫీ అంటే చాలా ఇష్టం అందరికీ, ఆల్మోస్ట్ అందరికీ. శేఖర్ మాస్టర్ అంటే అరే చేపియాలరా, చేస్తారా నాన్న, మొత్తం చేస్తాడు, బాగా ప్రాక్టీస్ చేపిస్తాడు అని ఉంటుంది. తన అవుట్పుట్ వచ్చినాక తెలుస్తుంది దాని వాల్యూ ఎంత అనేది. చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ. ఓకే, సో చూసారు కదండి, ఇంత అవుట్పుట్ వచ్చింది, ఇంత బాగా చేశారు అంటే దానికి కారణం కొరియోగ్రాఫర్, కెమెరామెన్ అనమాట. సో వాళ్ళు కూడా ఇక్కడే ఉన్నారు, మాస్టర్ ఉన్నారు. ఒక్కసారి వీలైతే మాస్టర్తో కూడా మాట్లాడడానికి ప్రయత్నం వచ్చేయండి. సో మాస్టర్ ఇక్కడ ఉన్నారనమాట. ఆల్రెడీ అందరికీ తెలుసు, ఈ మధ్య రీసెంట్గా ఇన్స్టాలో మిలియన్స్ ఆఫ్ వ్యూస్ వచ్చిన సాంగ్ ఒకటి ఉంది. సో దానివల్ల మాస్టర్ పేరు ఇంకా మారుమోగిపోయింది అనమాట. రాధమ్మ సాంగ్ కదా మాస్టర్ గారు. సో అదనమాట. సో ఒకసారి మాట్లాడదాం. మాస్టర్ గారు నమస్కారం. నమస్తే. సో కొరియోగ్రఫీ చేసేటప్పుడు మీరు ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్ ఏంటి? లేకపోతే కొంతమంది ఆర్టిస్టులు ఉంటారు టేక్స్ మీద టేక్స్ తీసుకుంటారు. ఇప్పుడు జానక్ అంటే ఈ రోజు మనకి ఒక 1 or 2 టేక్స్ లో చేసేసారు. సో అప్పుడు ఎలా అనిపిస్తుంది? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మనకు ప్రొడ్యూసర్స్ ఉంటారు కదా, వాళ్ళు చాలా ఖర్చు పెట్టుకొని అంటే సాంగ్స్ అన్ని రికార్డింగ్ అంతా తెప్పించుకొని మంచి ఆడియోని తీసుకొని వచ్చి మనకి ఇస్తారు అన్నట్టు. ఎవరి చేతిలో పెడతారు? కొరియోగ్రాఫర్ చేతిలో పెడతారు. మాకు సాంగ్ బాగా రావాలి మాస్టర్ అని చెప్పి మనకి ఇస్తారు. ఇచ్చినప్పుడు ఇప్పుడు వాళ్ళు ఫస్ట్ ఆర్టిస్టులను వీళ్ళని నమ్మరు, ఫస్ట్ నమ్మేది కొరియోగ్రాఫర్ని. కొరియోగ్రాఫర్ నమ్మినప్పుడు మనం దానికి మినిమం అంటే న్యాయం అయితే చేయాలి కదా. చేయాల్సిన టైంలో ఏంటంటే కొంతమంది ఆర్టిస్ట్ కొంతమంది చాలా బాగా వేస్తారు, జాను కొంతమంది చాలా మంది ఉన్నారు కాబట్టి బాగా వేసే వాళ్ళు ఉన్నారు. కొంతమంది కొన్నిసార్లు ఏంటంటే సరిగ్గా చేయరు. ఆ చేయని టైంలో మనకి ఏమైందంటే కొంచెం కోపం వస్తుంది. కోపం వచ్చి మనం అరుస్తుంటాం, తిడుతుంటాం. ఏంటంటే అప్పుడు అరిచి తిట్టాక మేము బయట మనం బాగా ఫీల్ అయిన వాళ్ళని డైలీ మనకు కామన్ అంటే వాళ్ళు కూడా అందరికి తెలిసి నా గురించి తిడతారు. మళ్ళీ దాని తర్వాత మళ్ళీ పక్కకి వెళ్ళినాక మళ్ళీ సారీ అంటే సారీ అదేంటి ఏమనుకోకరా అదేని చెప్పి ఇట్లా అని వాళ్ళకు కూడా తెలుసు కామన్గా. కానీ ఏంటంటే మనకు ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఏంటంటే తిట్టడానికైనా నేనంటే కొంచెం రియాక్ట్ అవ్వడానికి షూట్లో కారణం ఏంటంటే ఒక ప్రొడ్యూసర్ హీరో షూట్ చేసాం కదా మనం. హీరో షూట్ ప్రొడ్యూసర్ మనం నమ్మి, అతను ఒక కొరియోగ్రాఫర్ మాస్టర్ మనకు నమ్మి మనకి ఇచ్చారు. మనకి ఇచ్చినప్పుడు మనం ఏం చేయాలి, దాన్ని చాలా బాగా చేయాలి. తనకి మీరు దీనివల్ల కొంచెం వ్యూస్ వెళ్తే తనకు కొంచెం డబ్బులు వస్తాయి, చాలా అమౌంట్ ఖర్చు అవుద్ది. పెట్టిన రిటర్న్ కొన్ని అమౌంట్ వచ్చినా చాలు, మన వల్ల కొంచెం హెల్ప్ అయినా పర్లేదు. అట్లా ఆగమాగలేదే మనం చేసాం. ఆ రీల్స్ చాలా హెల్ప్ అయినాయి, చాలా వైరల్ అయిపోయింది, చాలా హిట్ అయింది, చాలా హ్యాపీ, చాలా మంచి ప్రొడ్యూసర్ చాలా హ్యాపీ. అట్లా మనకి ఏంటంటే దానివల్ల మనకు కూడా మన వర్క్ కూడా బయటపడుతుంది, ఇప్పుడు ఆర్టిస్టులు కూడా బయటపడతారు. అట్లా ఆ అమ్మాయి లాసెస్ మైలు చేసింది ఆగమాగరాస. ఇప్పుడు మూవీస్ చేస్తుంది, ఆ మూవీ ఆఫర్ వచ్చింది, మూవీస్లో చేస్తుంది. నాకు కూడా చాలా హ్యాపీ ఉంది. సో ఫైనల్గా ఒకటే క్వశ్చన్ అడుగుదాం, మాస్టర్ ఎక్కువ అడుగుతున్నారు. మాస్టర్ పర్సనల్ ఇంటర్వ్యూ మనం ఒకసారి ప్లాన్ చేద్దాం. ఆ రోజు అన్ని క్వశ్చన్స్ అడిగేద్దాం. ఏ క్వశ్చన్స్ అడగాలో కూడా మీరు ఒకసారి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే అవన్నీ కూడా కామెంట్ పెట్టండి. నెక్స్ట్ టైం ఇంటర్వ్యూ చేసేటప్పుడు అవే క్వశ్చన్స్ అడుగుతాం మీకోసం. మాస్టర్ ఇప్పుడు లాస్ట్ అండ్ ఫైనల్గా ఒకటే క్వశ్చన్, ఇప్పటి వరకు చేశారు కదా మీరు, ఎలా అనిపించింది? అండ్ ఒకవేళ కొత్త వాళ్ళు ఎవరైనా నేర్చుకోవాలి డాన్స్ అనే కానీ, లేకపోతే మీతో వర్క్ చేయాలనుకునే వాళ్ళు చాలా మంది ఉన్నారు, సో వాళ్ళకి మీరు ఏం చెప్తారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే కొత్త వచ్చేవాళ్ళు అంటే ఆల్రెడీ చాలామంది చేస్తున్నారు, చేసి చాలా సీనియర్స్ ఉన్నారు. కొత్త వాళ్ళు కూడా వచ్చేటప్పుడు ఏంటంటే ఫస్ట్ డ్యాన్స్ యాక్టింగ్ స్కిల్స్ అన్ని నేర్చుకొని వస్తే ఇక్కడ మాకు ఈజీ అవుద్ది. అండ్ ఇంకోటి ఏంటంటే వచ్చిన 1-2 సాంగ్లలో వెళ్ళిపోతారు, మంచి హిట్ పడుతుంది. ఇక్కడ ఏం నేర్చుకోకుండా ఇక్కడికి వచ్చేసి వాళ్ళు ఇబ్బంది పడి, మమ్మల్ని ఇబ్బంది పడి, ప్రొడ్యూసర్ ఇబ్బంది పడి సాంగ్ అనవసరంగా నాశనం అయిపోద్ది. అందుకంటే ఫస్ట్ మనం ఏం చేస్తున్నాం, ఒక ఫోక్ సాంగ్ చేస్తున్నాం, దానికి ఆ సాంగ్కి ఏం కావాలి, ఒక డ్యాన్స్ కావాలి. డ్యాన్స్ అంటే మనం ముందే కొంచెం, ఇప్పుడు అమ్మాయిలు అంటే ఆల్మోస్ట్ చాలామంది డ్యాన్స్ నేర్చుకుంటారు అంటారు. అలా కొంచెం ఆల్రెడీ ప్రిపేర్ అయ్యి డ్యాన్స్ కొంచెం టచ్ ఉన్న వాళ్ళు, అలా యాక్టింగ్ స్కిల్స్ ఉన్న వాళ్ళు వస్తే చాలా అంటే చాలా మంచి ఫ్యూచర్ ఉంటుంది అంటే ఫోక్లో. ఆల్మోస్ట్ అంటే నేను సినిమా ఇండస్ట్రీ, నాకు మూవీ మెంబర్షిప్ కార్డు ఉంది, మూవీ కార్డు ఉంది. ప్రజెంట్ ఇప్పుడు కరోనా నుంచి నేను చేస్తున్నా, కరోనా నుంచి ఇది చేస్తున్నా కదా ఫోక్. ఇంతవరకు మళ్ళీ ఒక మూవీ సాంగ్ కూడా చేయలేదు అంటే అర్థం చేసుకోండి, చాలా నాకు ఫోక్ ఎంత లైఫ్ ఇచ్చిందో. చాలా ఫోక్ అనేది చాలా మంచి లైఫ్ ఇస్తుంది. కష్టపడి చేయండి, మంచి లైఫ్ ఉంటుంది, అదైతే నేను చెప్పగలుగుతాను. సో ప్రస్తుతం ఇంతకు మించి నేను ఎక్కువ అడగదలుచుకోలేదు, ఎందుకంటే మళ్ళీ మీరు ఫుల్ ఇంటర్వ్యూ మిస్ అవుతారు, అప్పుడు అన్ని క్వశ్చన్స్ అడుగుతాం కాబట్టి. థ్యాంక్ యూ సో మచ్ మాస్టర్, అసలు నాకు కూడా చాలా బాగా అనిపించింది. అండ్ మీరు డాన్స్ రాలేదు అని కొంతమంది రాని వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి కూడా వాళ్ళకి ఈ టైప్ లో అయితే సెట్ అవుతుంది అని కూడా మీరు నేర్పించిన ఉన్నాయంట కూడా నేను విన్నాను ఆ టాక్స్. అయితే ఆగమాగరాది ఉంది కదా, అతను ఉన్నాడు కదా ప్రొడ్యూసర్,
తను కూడా కొంచెం అంటే మన చేయాలని చాలా ఇంట్రెస్ట్ ఉంది అన్నట్టు. ఒక 1 day 2 days నుంచి రిహార్సల్ పెట్టుకొని ఎలాంటి మూమెంట్స్ అయితే బాగుంటుంది అతనికి, తన బాల్ లాంగ్వేజ్ ఎలా ఉంది, జాను ఉంటే జానుకి ఎలా కంపోజ్ చేయాలి, జాను బాల్ లాంగ్వేజ్ ఎలా ఉంటుంది, నాగదుర్గ ఉంటే నాగదుర్గకి ఎలా కంపోజ్ చేయాలి, మౌనిక డింపుల్ ఉంటుంది వాళ్ళకి ఎలా కంపోజ్ చేయాలి అంటే వాళ్ళంతా అందరిని ఆదర చేశారు. అందరు ఆల్మోస్ట్ అందరికి హిట్లు వచ్చాయి. అంటే ఒక్కొక్క కొత్త వాళ్ళకి ఎలా కంపోజ్ చేయాలి, వాళ్ళ మూవ్మెంట్ ఎలా, వాళ్ళ బాల్ లాంగ్వేజ్ ఎలా ఉంటుంది, మనం అలాంటి చేస్తే బాగుంటుంది. సో నెక్స్ట్ టైం నేను మాస్టర్ని ఇంటర్వ్యూ చేసేటప్పుడు ఒకసారి నా బాడీ లాంగ్వేజ్ తెలుసుకొని నాకు ఏ డాన్స్ సెట్ అవుతుంది అనుకుంటా. అండ్ ఈరోజు సాంగ్ శనగసేలు ఇలా బడి చేతులు అసలు సాంగ్ అవుట్ ఆఫ్ అండి, ఎక్స్ట్రాడనరీ సాంగ్. అసలు నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే కంపోజ్ చేసిన ఈ సాంగ్ ఇంకో ఆఫర్ చేశాను కదా, ఫస్ట్ నేను ఎంజాయ్ చేయాలి. ఫస్ట్ సాంగ్ నేను ఎంజాయ్ చేయాలి. నేను అవుట్ ఆఫ్ ఎంజాయ్ చేశాను సాంగ్. ఆ పాట పెట్టి ఎగురుతున్నాను, అలా ఎంజాయ్ చేస్తున్నాను. ఇప్పుడు మేము ఎంజాయ్ చేస్తే ఆర్టిస్టులు ఎంజాయ్ చేస్తారు. అసలు ఈ సాంగ్ అయితే జాను అండ్ రాజేష్ ఇచ్చి పడేశారు, మామూలు లేదు. స్టెప్స్ అసలు అదిరిపోద్ది, వేరే లెవెల్లో ఉంటుంది. చూడండి సాంగ్ అయితే చూడండి. నాకు తెలిసి నాకు ఈ టైంలో ఇప్పుడు చాలా సాంగ్స్ చేస్తాను. ఇప్పుడు కెమెరా పట్టిన పాట అది, ఇప్పుడు ఆగమాగరదే, ఇప్పుడు చాలా సాంగ్స్ ఉన్నాయి, నాగులమ్మ అంటే మళ్ళీ ఈ సాంగ్ కూడా అట్లా ఆ టైప్లో హిట్ అవుతుందని ఒక చిన్న కాన్ఫిడెంట్ ఉంది నాకు. అంటే సాంగ్ అదిరిపోయింది. మన దాని దగ్గర పర్ఫార్మెన్స్ జాను అయితే ఎక్స్ట్రా ఇచ్చేసింది, అవుట్పుట్ వేరే లెవెల్ ఇచ్చేసింది జాను అయితే. అంటే నేను జానుతో చాలా సాంగ్స్ చేస్తాను. ఈ సాంగ్ కొంచెం స్పెషల్. అంటే తన బాడీ లాంగ్వేజ్, తన డాన్స్ స్టైల్ కొంచెం డిఫరెంట్ ఉంటుంది, తన ఎక్స్ప్రెషన్ డిఫరెంట్ ఉంటుంది. చాలా బాగుంటుంది ఈ సాంగ్ అయితే. చూడండి, వెయిట్ చేయండి. నేను కూడా చాలా వెయిట్ చేస్తున్నా. నేను కూడా అంటే అవుట్పుట్ అంటే షూట్ చేసాం, ఎడిటింగ్లో చేయాలి, అవుట్పుట్ ఎడిటింగ్ అయినాక ఇలా వస్తుంది. చాలా ఎక్సైట్మెంట్గా ఉన్నాను నేను కూడా. ఓకే, సో ఫైనల్గా ప్రోమో అయితే మనకు తొందరలోనే రిలీజ్ అవుతుంది. E96 TV ఫోక్లోనే వస్తుంది. సో మేము ఎందుకు ఇంతవరకు ఏమి మీరు ఇట్లా క్యాప్చర్ చేయలేదు కదా, ఈరోజే ఎందుకు మీరు లైవ్ ఇస్తున్నారు అనే ఒక డౌట్ అందరికీ వచ్చి ఉంటుంది కదా. ప్రస్తుతం ఈ సాంగ్ ఇన్స్టాగ్రామ్లోనే కానీ యూట్యూబ్లోనే కానీ చాలా వైరల్ అయిపోయింది. ఈ రీల్స్ ఇట్లా స్కిప్ చేసే చాలు శనిగేసేలు నిలబడనే సాంగ్ అయితే వస్తుందన్నమాట. సో జానక్క ఇందులో చేయడం అనేది ప్లస్ పాయింట్ అసలు సాంగ్కి. అండ్ ఇంకోటి శేఖర్ మాస్టర్ కొరియోగ్రఫీలో రావడం అయితే అసలు చాలా హ్యాపీ. సో ఎలా వస్తుంది అని అందరూ ఒక క్యూరియాసిటీలో ఉండుంటారు కదా, వెయిట్ చేయండి. డెఫినెట్గా 2 days 3 daysలో ప్రోమో అయితే వచ్చేస్తుంది. మీకు ఎలా అనిపించిందో కూడా కామెంట్ చేసేయండి. థ్యాంక్ యూ సో మచ్. సో ప్రస్తుతం మనతో అంజలి ఇక్కడ సైడ్ డాన్సర్ అనమాట, జాను రెడ్డి అక్కతో చేస్తుంది. ఒకసారి తనతో మాట్లాడదాం. షూటింగ్లో కష్టాలు ఎలా ఉంటాయని ఇంతకుముందు మనం కొన్ని చెప్పుకుంటూ వచ్చాం, మరి వాళ్ళ మాటల్లో విందాం ఒకసారి. వాళ్ళు ఏమంటారు. హలో హాయ్. సో ఎలా ఉన్నావు? ఐఎమ్ గుడ్. ఓకే. అసలు క్వాలిఫికేషన్ ఏంటి? డాన్స్ నేర్చుకోవాలని ఎందుకు కాన్సన్ట్రేషన్ వచ్చి నీకు ఇక్కడ? అంటే క్వాలిఫికేషన్ కి దానికి ఏం సంబంధం లేదని ఇంట్రెస్ట్ చాలా డాన్స్ అంటే. మా పేరెంట్స్ కూడా చాలా ఎలో చేస్తారనమాట. అంటే ఏ ఫీల్డ్ అయినా కూడా ఎదగడం అనేది ఇంపార్టెంట్ అనమాట, కష్టపడాలి ఎదగాలని ఆ థాట్ అంతే. క్వాలిఫికేషన్ కి దీనికి ఏం సంబంధం లేదు. డిగ్రీ కంప్లీట్ అయింది నాది. ఎల్ఎల్బికి ప్రిపేర్ అవుతున్నాను ప్రెసెంట్. సో మీకు రెమ్యునరేషన్ ఎంత ఉంటుంది ఇక్కడ? రెమ్యునరేషన్ డిస్టెన్స్ బట్టి ఉంటుంది, అంటే ప్రొడ్యూసర్ ని బట్టి డిస్టెన్స్ బట్టి ఉంటుంది. సాంగ్స్ ని బట్టి కూడా ఉంటుంది. సాంగ్స్ ని బట్టి ఉంటుంది. సాంగ్ ఒక రకంగా నార్మల్ అట్లా ఏం లేదు, డీజే వర్షన్ అయినా నార్మల్ వర్షన్ అయినా సేమ్ ఉంటుంది. ఓకే. సో ఇప్పుడు నార్మల్ గా ఎన్ని ఇయర్స్ నుంచి ఉన్నారు మీరు ఈ ఫీల్డ్ లో? నేను చిన్నప్పటి నుంచి డాన్సర్ని. అవునా? యాక్చువల్లీ ఫోక్ లో కాదు, ఫోక్ లోకి వచ్చి ఒక 2 years అవుతుంది. సో ఇప్పుడు ఒక క్వశ్చన్ ఏంటంటే, డాన్స్ ఎవరు నేర్పించారు? డాన్స్ నాకు చిన్నప్పుడు వాసు మాస్టర్ అని ఒక మాస్టర్, ఆ తర్వాత శ్రీకాంత్ మాస్టర్ వచ్చిన కాడ నుండి స్టేట్ లెవెల్ కాంపిటీషన్స్ అలా పర్ఫామ్ చేసేదాన్ని, వెస్టర్న్ డాన్సర్ యాక్చువల్గా. ఆ తర్వాత జాను అక్క ఈ ఫోక్ లోకి తీసుకొచ్చింది. మెయిన్ గా ఇందులోకి రావడానికి కారణం మాత్రం జాను అక్క. సో జాను అక్క వల్ల ఇందులోకి వచ్చాను. అప్పటి నుంచి అసలు బ్రేక్ లేదనమాట, చేస్తూనే ఉన్నాను. షూట్స్ నాన్ స్టాప్ ఎక్స్ప్రెస్ లాగా పరిగెడుతున్నాను. ష్యూర్ గా చెప్పుకోవచ్చు. అట్లానే మంత్లీ ఎన్ని షూట్స్ ఉండొచ్చు? నేను ఓకే చెప్తే 10 షూట్స్ చేస్తాను ఈజీగా.
కాకపోతే పాపం స్టడీ సమ్మర్ కాబట్టి మళ్ళీ ఇప్పుడు ఎల్ఎల్ఎం ఉంది, ఎల్ఎల్బి ఎగ్జామ్ ఉంది నాకు, అందుకని కాస్త తగ్గించాను. ఓన్లీ జానక షూట్స్ ఇంకా ఎవరైనా ఇంపార్టెంట్గా పిలిస్తే వెళ్తున్నాను అంతే. సో ఇప్పుడు షూటింగ్స్ చేస్తూ ఉంటారు, వేరే వేరే లొకేషన్స్లోకి వెళ్ళాలి, అప్పుడప్పుడు కాస్ట్యూమ్ చేంజెస్ కూడా చేయాల్సి వస్తుంది. అప్పుడు మీరు ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారు? అది ఇంకా చాలా డిఫికల్ట్ అనమాట. అంటే ఇష్టమైన దానికోసం ఎంతైనా కష్టపడవచ్చు అన్న ఒక థాట్ అంతే, కానీ చాలా కష్టంగా ఉంటుంది. అమ్మాయిలం కదా, ఒక్కొక్కసారి ఇట్లా లొకేషన్స్కి ఇట్లా అవుట్డోర్ లొకేషన్స్కి వచ్చినప్పుడు చాలా ఇబ్బందిగా ఉంటుంది. ఒక్కొక్కరు అయితే ఇల్లు కూడా ఇవ్వరు మాకు. చాలా వరకు విలేజెస్లో ఈ ఫోక్ సాంగ్స్కి చాలా మంది ఫ్యాన్స్ ఉంటారు. వాళ్ళైతే రండి చేసుకోండి పర్లేదు, ఉండండి పర్లేదు అని చెప్పేసి మాట్లాడుతుంటారు. కొందరు చాలా తక్కువ మంది ఎలో చేయరు, అంటే వాళ్ళు పర్సనల్ ఏదైనా కావచ్చు ఎలో చేయరు. అట్లాంటప్పుడు కష్టపడాల్సి వస్తుంది. నార్మల్గా ఇప్పటి వరకు అయితే ప్రొడ్యూసర్స్ కానీ వాళ్ళు మరీ అంత ఏం కష్టపెట్టలేదు, ఏదో ఒక్క షూట్ అంతే, అంత లెక్క పెట్టుకోవచ్చు వేళ్ళ పైన. సో మామూలుగా ఎన్ని టెక్స్ పడుతుంటాయి షూట్లో? లీడ్ని బట్టి ఉంటుంది అక్క, చాలా కష్టమైన క్వశ్చన్. అంటే లీడ్ని బట్టి ఉంటుంది, అంటే మాట్లాడవచ్చు అదేం లేదు. లీడ్ని బట్టి పక్కా లీడ్ని బట్టి ఉంటుంది. ఎందుకంటే ఫర్ సపోజ్ జానక అంటే ఎప్పటి నుంచో డాన్సర్ కాబట్టి ఇప్పుడు కొత్తగా వస్తున్న డాన్సర్స్ ఇప్పుడు డాన్స్ నేర్చుకొని వచ్చే వాళ్ళకి చాలా టెక్స్ పడతాయి అక్క. అంతెందుకు మాకి ఎండకు చేయడానికే సమ్మర్ పైన వేడి కింద వేడి చాలా టేక్స్ పడతాయి, ఈజీగా పడతాయి. అంటే పర్ఫెక్ట్ ఒక్క టేక్లో చేసే వాళ్ళు ఎవరు ఉండరు అక్క, ఆల్మోస్ట్ తక్కువ. ఓకే, నేను మార్నింగ్ నుంచి చూసాను అనమాట. ఈమె మూమెంట్స్ చాలా బాగా చేస్తుంది అందులో. సో ఎందుకో ఒకసారి మాట్లాడాలన్న క్యూరియాసిటీతోని పిలిచి మాట్లాడుతున్నాను అనమాట. ఇట్లా ఇంత దారుణంగా ఇంత కఠినంగా తయారవడానికి కారణం ఇన్స్పిరేషన్ అయితే జానకే. ఎందుకంటే తను ఏది కేర్ చేయదన్నమాట, ఏది వచ్చినా కూడా. ఇప్పుడు వెళ్ళి తను నార్మల్గా అంత స్ట్రెస్ ఎండకి అంత అయినా కూడా తెల్లారి షూట్ అంటే కథం రెడీ అయిపోతుంది. యాక్చువల్ తనని ఇన్స్పిరేషన్గా తీసుకోవచ్చని నేను అనుకుంటాను. ఇప్పుడు మామూలుగా ఇప్పుడు మీరు ఈ రోజు షూట్ చేశారు, సో యు ఆర్ ఫుల్లీ టైర్డ్ అనమాట. మళ్ళీ రేపు ఒకవేళ షూట్ ఉంది అనుకో, అప్పుడు వీ హ్యావ్ టు గో కంపల్సరీ, అది తప్పదు. అంటే మేబీ క్యాన్సిల్ చేసుకోవచ్చు, కానీ డాన్స్ అంటే అదో పిచ్చి, వెళ్ళాల్సి వస్తుంది. కొందరికి ఏమో ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ అలాంటివి, కొందరికి ఏంటి ప్యాషన్. నాకైతే ప్యాషన్, నాకు చాలా ఇష్టం. ఫైనల్ గా ఫోక్ సాంగ్స్ లవర్స్ ఉంటారు చాలా మంది. ఉన్నారు. సో వాళ్ళందరికీ ఇప్పుడు మీ సాంగ్ చూసిన తర్వాత ఫైనల్ గా మనకు ఒక కాంప్లిమెంట్ ఇస్తారనమాట, లైక్ గుడ్ అనో లేకపోతే ఇక్కడ ఒక మిస్టేక్ ఉందనో, ఇలాంటి కాంప్లిమెంట్ ఇస్తారు. వాళ్ళకి ఏం చెప్పాలనుకుంటున్నారు? మిస్టేక్ చెప్తున్నారు అని అంటే మేబీ అది ఒక ప్లస్ పాయింట్గా మనం తీసుకోవచ్చు పక్కా, కానీ చిన్నది ఏంటంటే బ్యాడ్ కామెంట్స్ లాంటివి చేయకూడదు. ఎందుకంటే మేము ఇంత కష్టపడుతున్నాం, మేమేం జీన్స్ వేసుకొని అలాంటివి మేము చేయట్లేదు. స్టెప్స్లో మేబీ ఉండొచ్చు, అది మాస్ అని, అది కొరియోగ్రాఫర్ మీద ఆధారపడి ఉంటుంది, మేమేం చేయలేం. ఎక్స్ప్రెషన్ కానీ, సో ఎక్స్ప్రెషన్ అట్లిస్తుంది ఇట్లిస్తుంది, ఇట్లా చేస్తుంది అట్లా చేస్తుంది, ఇంకా ఇంకా చాలా కామెంట్స్. నాదొక రీల్ అల్లల్లో నేరలో సాంగ్ ఒకటి రీల్ నాది ఫేమస్ అయిందనమాట, 5 million పోయింది అన్న వాళ్ళ ఛానల్. ఆ కామెంట్స్ చూసి అసలు నేను తట్టుకోలేకపోయినా. అసలు అన్నకు కాల్ చేసి, అన్న ప్లీజ్ మీరు కామెంట్స్ అన్న ఆఫ్ చేయండి, లేకపోతే కంప్లీట్గా డిలీట్ చేయండి. అక్కడ ఏమైపోతుంది, నా ఆశ అనేది చచ్చిపోతుంది అక్కడ మీరు చేసే కామెంట్స్కి. సో కామెంట్ పెట్టే ముందు ఒక్కసారి అవతల అది జీవితం, ఎందుకంటే మాకు ఇది వర్క్, మేము ఇది ఒక దేవునిలాగా చూసుకుంటాం దీన్ని. కాబట్టి కామెంట్ చేసే ముందు ఎంత కష్టపడుతున్నారో ఒకసారి చూడండి. చెప్పాలనుకుంటే చెప్పేదానికి పద్ధతి ఉంటుంది, చెప్పేది మిస్టేక్స్ చెప్పొద్దని నేను, కానీ చెప్పే పద్ధతి ఉంటుంది, దాన్ని చూసుకొని చెప్పండి అంతే, అంతకుమించి ఏం లేదు. ఇంతవరకు అందరినీ మా ఫోక్ ఇండస్ట్రీ కాపాడుతుందంటే ప్రజల వల్ల, ఎందుకంటే వ్యూవర్స్ వల్ల. అందరికీ చాలా థ్యాంక్స్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.